Hey, hello guys, welcome back to my channel. This is Hanviro. ఈ రోజు మనం దుబాయ్ డే 2 వ్లాగ్లో పార్ట్ 2లో ఉన్నామండి. ఇది డే 2కి సంబంధించి నేను ఆల్రెడీ పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత కంటిన్యూషన్గా వీడియో చూసారంటే నేను చెప్పే డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి. పార్ట్ 1లో నేను ఆల్మోస్ట్ డీటెయిల్స్ ఇచ్చానండి. మేము ఎలా బుక్ చేసుకున్నాం, ఎంత బుక్ చేసుకున్నాం, టైమింగ్స్ అన్నీ అయితే మీకు దాంట్లో చెప్పేశాను. దాని కంటిన్యూషన్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇదే వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ అది చూడండి. మన ఛానల్లో వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయని నేను నమ్ముతున్నాను. హైదరాబాద్ టు దుబాయ్లో మనం ఎలాంటి అట్రాక్షన్స్ ఉంటాయి, బడ్జెట్ అన్ని డీటెయిల్స్తో కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినా ఐఎమ్ సో హ్యాపీ. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేశారంటే నేను ఇంకెలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. దుబాయ్లో డే 2 ఎంత జోష్గా స్పెండ్ చేస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దుబాయ్లో ఎలాంటి అట్రాక్షన్స్కి వెళ్ళాలన్నా చాలా కాస్ట్లీగా ఉంది. అకార్డింగ్ దట్ ప్లాన్ చేసుకోండి మీరు. మేము తీసుకున్న ప్యాకేజ్లోనే మాకు ఈ ఈవెంట్స్ కూడా అన్నీ కవర్ అయిపోయినాయి. వీటిలో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఫుల్ డీటెయిల్స్తో ముందు వీడియో చేసి పెట్టేశాను. అది చూసేసిన తర్వాత కంటిన్యూషన్గా చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. మాకైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే స్టార్ట్ చేశారు డిస్ట్రిబ్యూషన్. ఒకసారి చూపించేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ దీంట్లో సమోసా ఉంది, కట్లెట్ అండ్ ఇంకో ఏదో సంథింగ్ డిఫరెంట్ స్వీట్ అయితే ఉంది. అది వీళ్ళ స్టైల్ స్వీట్. అది మనకి కువైట్ అండ్ దుబాయ్లోనే వాళ్ళ రెసిపీస్, ఇవన్నీ వాళ్ళ డిషెస్ చాలా బాగున్నాయి, కానీ ట్రై చేయాల్సిందే. నెక్స్ట్ కోక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈవెంట్స్ అయితే జస్ట్ స్టార్ట్ అయిపోయినాయి, ఇప్పుడే మీరు చూస్తుండగానే స్టార్ట్ అయిపోయింది. అండ్ నేనైతే వాళ్ళ మ్యూజిక్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ అథెంటిక్ వాళ్ళ స్టైల్ ఉంటుంది కాబట్టి నేను అవన్నీ తీసేసాను. మన మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను ఎప్పటి డీటెయిల్స్ అప్పుడు చెప్పేస్తాను, మళ్ళీ మీకు డీటెయిల్స్ మిస్ అవుతాయి అందుకనేసి.
ఎలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నీ నేనైతే మీకు కళ్ళకు కట్టినట్టు అన్నీ డిస్‌ప్లే చేస్తున్నాను. ఇవేంటంటే మీకు అక్కడ ఎలా ఉంది, ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి, మనం ఇచ్చిన బడ్జెట్‌లో వాళ్ళెంత న్యాయం చేస్తున్నారు, అన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలియడం కోసం నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతది మన మనీ అనేది వర్తా కాదా అనేది. పర్ డే అంతా తీసుకున్నారు కాబట్టి నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఇప్పుడైతే ఫైర్ షో స్టార్ట్ అయింది. వెంటనే స్టార్ట్ చేసేసారు. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే బెస్ట్ షో. సో, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వాళ్ళు ప్లే చేసిన మ్యూజిక్ అయితే నేనిక్కడ ప్లే చేయట్లేదు. అక్కడికెళ్ళినప్పుడు మళ్ళీ ఆ జోష్ అంతా మిస్ అయిద్ది కాబట్టి నేనైతే అవన్నీ యాడ్ చేయట్లేదు. నేనైతే జస్ట్ మీకు షో అయితే చూపిస్తున్నాను. అక్కడికెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. నేనైతే సూపర్‌గా ఎంజాయ్ చేశాను. మా ఫ్యామిలీ అంతా సూపర్‌గా ఎంజాయ్ చేశారు. చాలా అంటే చాలా బావుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దుబాయ్‌లో ది బెస్ట్ డే అని చెప్తా నేనైతే. నాకంత నచ్చింది. ఇంకా మిగతా వచ్చే రోజుల్లో ఎలా ఉందో చూద్దాము. బట్ నాకు మాత్రం ఈ సెకండ్ డే చాలా అంటే చాలా జోష్‌గా నడిచిపోయింది. అండ్ ఈళ్ళు చాలా క్రియేటివిటీగా, చాలా ఇన్నోవేటివ్‌గా చాలా చేశారు. సూపర్‌గా ఉంది. స్కిప్ చేయకుండా చూడండి. మీకు గూడా నచ్చుతుంది షో అయితే. ఇంకోటి ఈ షో అయిపోయిన తర్వాత డిన్నర్ అనేది డీటెయిల్స్ చెప్తాను. ఎలా పెట్టారు? ఏమేమి పెట్టారు? అండ్ వర్తా కాదా? అనేది చెప్తా నేను. Sometimes I know you heard from everyone telling you lies. So just lay down beside me, give me all your issues. I'll take them and I'll make them mine. Get caught up in your feelings, just feel it.
You always got me. Let it out, just feel it. Let it out, cry it all out to me. When you're down, when your heart stops beating, you got me. You always got me. Let it out, out. When you're down, when your heart stops beating, you got me. You always got me. I know you're scared, you wanna hide away sometimes. I know you're hurt from everyone telling you lies. So just lay down beside me, give me all your issues. I'll take them and I'll make them mine. ఫైర్ షో అయితే అయిపోయింది. అసలు చాలా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ జడ్జి కూడా బాగా ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ డిన్నర్ సెక్షన్కి వచ్చింది. అక్కడంతా బఫే పెట్టేశారు. ఆ బఫే అంతా నేను వీడియో తీయలేదు, ఎందుకంటే లైన్గా వెళ్ళిపోయాం అనమాట. ఆ ఇసుకలో వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఇంకా కెమెరా పట్టుకుని అంటే అవ్వలేదు. ఇంకా అందరం అయితే బఫే పెట్టేసుకొచ్చుకున్నాము. అక్కడ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, సలాడ్స్ అయితే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి అనమాట. వెజ్ వాళ్ళకి మేమైతే నాన్ వెజ్ పెట్టుకున్నాము. చికెన్ అయితే లిమిటెడ్ గా పెట్టారండి. బిర్యానీలోకి వెజ్ కర్రీ, దాల్ కర్రీ లాంటిది పెట్టేశారు, చనా కర్రీ. అండ్ చికెన్ వచ్చేసరికి 1 పీస్ వేశారు. ఒకటేమో తందూరి, ఒకటేమో సంథింగ్ ఏదో డిఫరెంట్ గా ఉంది. వాళ్ళ స్టైల్లో అయితే ఫుడ్ బాగానే ఉంది. వాళ్ళకి బాగుంటది, కానీ మన సౌత్ ఇండియన్స్ కి అయితే అంత నచ్చదు. మళ్ళీ నార్త్ ఇండియన్స్ కి నచ్చింది, ఎందుకంటే కొంచెం చప్పగా ఉంది కదా. వాళ్ళ స్టైల్ అనుకోండి, బట్ మనం ట్రై చేయాలి. మనం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మన స్టైలే కావాలి, మన ఫుడ్డే కావాలంటే ఇంకా అక్కడ దాకా వెళ్ళి కూడా వేస్ట్ కదా. సో అలా పరంగా ఆలోచించుకుంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళకి అలానే ఉంటది. సో బాగానే ఉందని చెప్పొచ్చు. అంత సూపర్ గా మనకు నచ్చదు, కాకపోతే ఓకే. నెక్స్ట్ షో అయితే స్టార్ట్ చేశారు. మేమందరం డిన్నర్ చేస్తుంటే స్టార్ట్ చేశారు. అసలు ఈ ఫ్రాక్ అయితే ఎంత బాగుందో కదా. గర్ల్స్ కి అయితే ఎస్పెషల్లీ చాలా నచ్చింది. పార్టీస్ కి సూపర్ గా అనిపించింది అది. అది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆ ఫ్యాబ్రిక్. షో అయితే స్టార్ట్ అయిపోయింది, చూసేసేయండి. నాకైతే ఈ ఒక్క రోజు మాత్రం నేను పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి న్యాయం జరిగింది అనిపించింది. దుబాయ్లో మనం ఎలాంటి అట్రాక్షన్స్కి వెళ్ళినా సరే మనీ అయితే దంచేస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా జస్ట్ అలా రూమ్ నుంచి బయటకు వచ్చినా సరే ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు. మనం వెళ్ళాలంటే మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి డబ్బులు మాత్రం. ఇది ఒక బడ్జెట్ మాత్రం ముందుగా వేసేసుకోండి. మనం 1 అనుకుంటే 2 అయింది, 2 అనుకుంటే 3, 4 అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడికి మనం వెళ్ళిన తర్వాత ఈ అట్రాక్షన్స్కి తిరగడానికే మనకి చాలా మనీ ఉంటుంది. అండ్ ఒకలాగా వెళ్ళాం కాబట్టి మనం డబల్ మనీ అవుతుంది. అకార్డింగ్ దట్ ప్లాన్ చేసుకోండి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనం షాపింగ్ చేయకుండా ఉండలేం కదా. కావాల్సినవి తెచ్చుకుంటాం, ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి తీసుకొస్తాం, ఇంకా ఆ షాపింగ్ కూడా ఉంటుంది. అక్కడ షాపింగ్ అయితే నేను బెస్ట్ ప్లేసెస్ చెప్తాను, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ షో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు వీళ్ళ స్టైల్ ఇది. సో ఇది కూడా చూసేసేయండి, నచ్చుతుంది తప్పకుండా. అండ్ వీళ్ళు కొన్ని డిఫరెంట్గా చేశారు. స్టార్టింగ్లో కొంచెం బోర్ కొట్టొచ్చేమో, కానీ మీకు నాకు అక్కడ ఉండి చూస్తున్నాను కాబట్టి నాకు ప్రతి ఒక్కటి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆ మ్యూజిక్కి అంతా సూపర్ జోష్లో ఉందన్నమాట. వెదర్ అంతా, ఎన్విరాన్మెంట్ అంతా ఓకే. మీరు కూడా చూసేసేయండి. మీకు ఈ షో కూడా నచ్చింది తప్పకుండా. ఐ స్వేర్ చెప్తున్నా నేను. రిజల్ట్ అంతా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనకి డిఫరెంట్ గా పెట్టేసి ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తెలిసింది మాకు. ఇంక ఈ షో అయిపోయిన తర్వాత ఇంక మా డే అంతా కంప్లీట్ అయినట్టే. డెజర్ట్ అయితే బయటకు వెళ్ళి చూస్తే చాలా భయంకరంగా ఉంది, చీకటిగా. ఎక్కడో ఒక్కొక్క లైట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ చీకట్లో మనం వెళ్ళిపోవాలి. ఈ షో అయితే ఎంజాయ్ చేయండి. ఈ ఫ్రాక్ అయితే మెరిసిపోతూ సూపర్ గా ఉంది లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత. కాసేపు ఈ షో ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగుంది. అసలు చూడండి, ఈ ఫ్రాక్ పైకి తీసి అసలు చాలా వెయిట్ ఉంది. ఆ ఫ్రాక్ చూడటానికి ఫ్యాబ్రిక్ చాలా స్టిఫ్ ఉండి మందంగా ఉంది కదా. డెఫినెట్ గా బరువు ఉంటది. అండ్ లైట్స్ కూడా పెట్టారు. అసలు ఎంత బాగుందో కదా. అక్కడ ఒక మనిషి ఉండి చేస్తున్నట్టే అనిపించలేదు కాసేపు దాకా. సూపర్ గా ఉంది షో మాత్రం. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ షో. కానీ ఇది ఎక్కువ సేపు లేదు, చాలా తక్కువ సేపు ఉంది ఈ షో మాత్రం. ఎందుకంటే తను మెయింటైన్ చేయడం కూడా ఆ ఫ్రాక్ ని కష్టమే కదా. తను ఫోల్డ్ చేసేసాడు అసలు మాట్లాడుతూ తిరుగుతూనే. వావ్, సూపర్ అసలు. ఎక్సలెంట్ గా ఉంది షో అయితే. అండ్ లైట్స్ ఆన్ చేసేసిన తర్వాత అంతగా కనిపించట్లేదు, లైట్స్ కూడా ఆఫ్ అయిపోయినాయి ఫ్రాక్ కి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఇంక ఇక్కడంతా ఇలాంటి ఈవెంట్స్ నడుస్తాయి. ఇంకా మా షో అయిపోయింది, మా డిన్నర్ కూడా అయిపోయింది. ఈ షో చూస్తూనే ఉండిపోయాను నేను.
అసలు ఆ ప్లేట్లోది అలానే ఉండిపోయింది. వావ్! సూపర్‌గా ఉంది షో అయితే. దగ్గర నుంచి చూస్తే నిజంగా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది ఈ షో. ఈ ఫ్రాక్ గూడా తీశారు. సూపర్ అమ్మా! ఒక్క హ్యాండ్‌తో మోయటం అంటే చాలా చాలా కష్టం ఇది నిజంగా. తిను ఆడియన్స్‌లోకొచ్చేసారనమాట. అందరిని పలకరిస్తూ ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌ని పలకరిస్తూ దగ్గరకొచ్చి ఫోటోస్, వీడియోస్ ఇస్తూ అసలు చాలా ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. చూడండి అసలు అందరిని కలుపుకుంటూ అసలు భలే అనిపిచ్చింది. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి రావడం. వావ్! నా దగ్గరికి గూడా వచ్చేసాడు ఈయన. ఎక్సలెంట్‌గా హాయ్ చెప్తున్నాడు మీ అందరికి గూడా. సూపర్‌గా ఉంది. నాకు ఈ షో బా నచ్చింది. ఇంకిప్పుడు చీకటిగా ఉంది డెజర్ట్ అంతా. ఈ డెజర్ట్‌లో నుంచి వెళ్ళాలి. మేము లైన్‌లో నుంచున్నాం అనమాట. మళ్ళీ ఇదంతా ఫార్చునర్స్‌లోనే రావాలి. ఇదంతా మొత్తం డెజర్ట్ కదా! ఎట్లా పడితే అట్లా ఉంటది ఇసక. ఎత్తులు నేను ఆల్రెడీ ముందు వీడియోస్‌లో చూయించాను గదా! ముందు పార్ట్‌లో. అలా ఉంటది. ఫైనల్‌గా రోడ్ మీదయితే పడ్డాము. దుబాయ్ ఎళ్ళినప్పుడు డెజర్ట్ సఫారీ వెళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్ కూడా నాతో షేర్ చేయండి. నేను మాత్రం ఈరోజు ఎంత బాగా ఎంజాయ్ చేశానో, ఏమో నా దిష్టే నాకు తగిలిద్దేమో అనిపిచ్చింది. ఫైనల్‌గా రూమ్‌కొచ్చేసిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడ కునాఫా బాగా ఫేమస్. ఇవి దుబాయ్‌లో బాగా దొరుకుతాయి. కానీ కొంచెం కాస్ట్‌లీ ఉంటది. ఈ ఒక్క చాక్లెట్ రూ. 1050 పెట్టి తీసుకుంది మా అక్క. ఇలాంటివి ఒక 3 తీసుకున్నారు. మేమొచ్చేసరికే. ఇంకిది ఇప్పుడైతే అందరం తినేస్తాము. ఇంక నైట్ డిన్నర్ చేస్తూ మేము బుర్జ్ ఖలీఫా మీద షో ఏస్తారు నైట్ టైము లైట్స్‌తో. ఆ షోని ఎంజాయ్ చేస్తూ మేమింక ఈ హాల్‌లోనే ఉంటాము. ఈ టీవీ హాల్‌లో సోఫా మీద కూర్చొని ఇంకా ఫుడ్ తింటూ మా మా డే అయితే కంప్లీట్ చేస్తాం. దుబాయ్ వెళ్ళే వాళ్ళకి నా వీడియోస్ యూజ్ అవుతాయని నేను నమ్ముతున్నాను. ఫాలో మీ ఫర్ మోర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.